పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలంగాణలో ఉచిత చేప పిల్లల పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయి. చేప పిల్లల చాటున కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారన్న వార్తలు వాస్తవమేనని తేలాయి. నల్లగొండ జిల్లా నకరేకల్ పెద్ద చెరువులో చేప పిల్లల్ని వదిలే సందర్భంలో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చేప పిల్లల సంఖ్యలో భారీ తేడాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కాంట్రాక్టర్కు నోటీసులు జారీ చేశామని అధికారులు అంటున్నారు. అయితే ఈ మోసాలు గతంలోనూ జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో అధికారులు ఏమంటున్నారు? మరింత సమాచారం మా ప్రతినిధి పాషం అశోక్ రెడ్డి అందిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం కూడా కాంట్రాక్టర్లు విచలవిడిగా దోపిడీ చేసేందుకు ప్రణాళిక రచించారా అంటే అవునని సమాధానం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు పోస్తున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి లెక్కలకు అక్కడ ట్యాంకులో ఉన్నటువంటి చేప పిల్లలు కూడా వ్యత్యాసం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు జిల్లా మత్స్యశాఖ అధికారి గారు ఒకసారి మాట్లాడదాం. మనము 67,500 చేప పిల్లల్ని నకరేకల్ పెద్ద చెరువులో విడుదల చేయాల్సిన పరిస్థితి ఉన్నది. సో అదే రకంగా కాంట్రాక్టర్ గారికి మనం ఇండెంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇనాగ్రేషన్ తర్వాత మనము అంతా కూడా ప్రాసెస్ ఇనాగ్రేషన్ డేలో ఎలా ఉంటుందంటే ఆ రోజు వారి ద్వారా కొంత విడుదల చేపిస్తాము. తర్వాత మన కౌంటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది యాజ్ పర్ నామ్స్. ఏంటి అని అంటే 1 kg వెయిట్ అనేది తీసుకుంటాం. 1 kg వెయిట్లో వేయిమెంట్ పద్ధతిలో చేస్తాం. ఎక్కువ ఫిష్ లక్షల్లో ఉంటాయి కాబట్టి వాటిని పీస్ బై పీస్ కాకుండా మనం 1 kgలో ఎంత వస్తుంది ప్రమాణాల ప్రకారం 250 నుంచి 300 చేప పిల్లలు 1 కిలోకు వస్తే అవి యాక్సెప్టబుల్ రేంజ్లో ఉన్నట్టుగా మనకు టెండర్ నామ్స్ ప్రకారము తీసుకుంటాము. ఈ రకంగా మనం చూసినట్లయితే కౌంటింగ్ ప్రాసెస్లో దాదాపు మనకి 140+ పెయిర్ వచ్చినాయి. అంటే 280 ఈజ్ అన్ అడ్మిసబుల్ థింగ్. సో బిగ్గర్ సైజ్ ఫిష్ ఉండటం వల్ల దాన్ని టోటల్గా ఏంటంటే కమిటీ మెంబర్స్ అందరు కూడా డిసైడ్ చేసుకొని 300 కింద మనం నిర్ణయించుకొని చేయడం జరిగింది. కొంచెం సైజు వ్యత్యాసంలో తేడా ఉంటాయి. 80 to 100 mm అనేది రేంజ్ ఇవ్వడం జరిగింది. అంతకన్నా పెద్దవి కూడా ఒక్కోసారి ఇప్పుడు దాదాపు మనకి తెలియకుండానే ఏంటంటే కొన్ని పరిపాలన కారణాల వల్ల కానీ టెక్నికల్ కారణాల వల్ల కానీ ఆల్మోస్ట్ మనము ఇవ్వడము అనేది ప్రాసెస్ అనేది కాస్త లేట్గా స్టార్ట్ అయింది మన దగ్గర. కాంట్రాక్టర్లు తీసుకొస్తున్నటువంటి చేప పిల్లల మీద పర్యవేక్షణ లేదు, కాంట్రాక్టర్లతో లోపాయకార ఒప్పందం ఉన్నది అని చెప్పేసి ఒక ఆరోపణ వినిపిస్తుంది. నిజమేనది? అలాంటిది ఎలాంటి పరిస్థితుల్లో లేదండి. ఎందుకనంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా మనము పూర్తి నిఘాతోటి పూర్తి పర్యవేక్షణలోనే చేయడానికి అందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాంట్రాక్టర్లకైతేనేమిటి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు ప్రమాణాలకు అనుగుణంగా తీసుకురావాలని, ఎట్టి పరిస్థితుల్లో లోపంగా తీసుకొని వస్తే వెంటనే వాళ్ళ కన్సైన్మెంట్ అనేది రద్దు చేయడం జరుగుతూ ఉన్నది. కాకపోతే ఏంటంటే లాంచింగ్ ప్రాసెస్లో కాబట్టి మనకి అది ప్రామాణికంగా తెలిసింది. ఎవ్రీవేర్ వీఆర్ టేకింగ్ కేర్ దట్ లెస్ number is only recorded or actual number is recorded, not the same. And ఇంకొకటి ఏంటి అని అంటే మనం చిన్నపిల్లలు ఏమీ ఇవ్వటం జరగట్లేదు. ఆ చిన్నపిల్లలు 5-10% డెఫినెట్గా ఒక కన్సైన్మెంట్లో ఉన్నప్పుడు అన్ని యూనిఫామ్గా రావు కాబట్టి వస్తాయి కాబట్టి అంత పర్సంటేజ్ డెఫినెట్గా మనము ఓవరాల్గా మనం తీసేయటం జరుగుతుంది. మత్స్యకారులకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా నా నంబర్కి కాల్ చేయవచ్చు. ఎలాంటివి ఉన్నా కూడా ఈవెన్ ఏ చిన్న కంప్లైంట్ ఉన్నా కూడా దానిపైన తక్షణమే చర్య తీసుకొని చేయడం జరుగుతుంది. ఒక ఆరోపణ వస్తున్నటువంటి నేపథ్యంలోనే గత 2 సంవత్సరాల్లో జరిగింది ఏందనేది కూడా జిల్లా స్థాయి అధికారులతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులు కూడా చర్యలు చేపట్టి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది అనేది కూడా వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా మత్స్యకారులు అయితే డిమాండ్ చేస్తున్నారు. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.